సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆరూరు గ్రామంలో వెల్నెస్ హాస్పిటల్ డైరెక్టర్లు వెంకటేష్ లలేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను ఉత్కంఠభరితంగా ముగిసింది. 64 జట్లు పాల్గొన్న ఈ పోటీలో ఆరూరు జట్టు విజేతగా నిలిచింది. ముఖ్య అతిథిగా హాజరైన సీఐ వెంకటేష్ విజేతలకు బహుమతులు అందజేసి యువత లక్ష్యంతో ముందుకు సాగాలని, మాదక ద్రవ్యాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. అలాగే వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా పాటించాలని అవగాహన కల్పించారు. అదేవిధంగా ఇందులో ఎంతో కొంత వాళ్ళ స్వార్థం కూడా ఉంది, వాళ్ళకు కొంచెం అడ్వర్టైజ్ అవుతుంది. తర్వాత మీకు మీ లోపల క్రీడా శక్తిని లేకపోతే మీ లోపల ఉన్నటువంటి దాన్ని బయటికి తీసుకురావడం కోసం క్రికెట్ ఆడింది. అవునా కదా? ఇక్కడికి వచ్చారు చుట్టుపక్కల విలేజ్ల నుండి అన్ని ఇక్కడ ఏ విలేజ్ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ మండలంలో ఉన్నారా, మొత్తం ఉన్నారా? స్థాయిలో మీరు అందరు కూడా వీడికి వచ్చిర్రు. మీతోటి మాట్లాడేటువంటి అవకాశం నాకు వచ్చింది కాబట్టి ఈ సందర్భంగా నేను ఒక చిన్న కొన్ని పాయింట్స్ చెప్తాను. ఈ ప్రోగ్రామ్కి వచ్చిండ్రు, ఇక్కడ పార్టిసిపేట్ చేసిండ్రు, గెలిచిండ్రు, ఓడిండ్రు, అదంతా పక్కన పెట్టేసిండ్రు. ప్రతి ఆటలో ఎక్కడో దగ్గర ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. కంపల్సరీ జరిగేది ఎక్కడైనా, ఏ ఆటలో అయినా సరే అయిపోయారు. మొత్తం ప్రతి ఒక్కరి చేతిలో, ఎవరి చేతిలో చూసినా ఫోన్ ఉంటుంది, ఆ ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, ఫేస్బుక్ ఉంటుంది, ట్విట్టర్ ఉంటుంది, అడ్డమైన యాప్లు అన్నీ వాడతారు. తర్వాత లోన్లు తీసుకుంటారు. ఇంట్లో పేరెంట్స్ అందరేమో పంట పొలాల దగ్గర పని చేస్తారు, నా కొడుకు ఏదో పని చేసుకుంటాడని చెప్పేసి అని, వీడు బాగుపడతాడని చెప్పేసి అని వాళ్ళంతా కష్టపడి డబ్బులు తీసుకొని వచ్చేస్తారు. తర్వాత మనం ఎట్లుంటుంది అంటే కంపారిజన్. మన దగ్గర ఒక బండి ఉంది, పల్సర్ బండి ఉంది, నేను కొనాలి, సరిగా రాదు, రోడ్ల మీద పోతుంది. రోడ్ల మీద మనం ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి, చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. మన సదాశివపేట సర్కిల్ పెద్దది, చాలా 18 కిలోమీటర్ల స్ట్రెచ్ ఉంటుంది. అవునా కదా? అంత ట్రాఫిక్ రూల్స్ ఎవరు ఫాలో చేస్తలేరు, హెల్మెట్ ఎవరు పెట్టుకుంటలేరు, డ్రైవింగ్ లైసెన్స్ ఎవరు తెలియదు, రోజు చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను నేను, మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీ స్టడీ, మీరు ఏం చదువుకున్నారు అనేది పక్కన పెట్టేస్తే 8th క్లాస్ ఉండొచ్చు, 10th ఉండొచ్చు, ఇంటర్మీడియట్ ఉండొచ్చు,